హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. వామ్మో, ఎన్ని రోజులు అవుతుంది అసలు ఈ మాట చెప్పాక. అండ్ ఇప్పుడైతే నా హెల్త్ అయితే చాలా బెటర్ అనమాట, మంచిగా సెట్ అయిపోయింది. అండ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా పెండింగ్ అయిపోయినాయి. అసలు ఏమీ షూట్ చేసుకోవట్లేదు, అసలు ఇంట్రెస్టే రావట్లేదు. అండ్ అంతలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట హెల్త్. అండ్ ఇప్పుడైతే ఓకే అమ్మయ్య అనిపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి అయితే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే పండగల హడావిడి వల్ల నేనైతే అసలు ఏం సర్దుకోలేదు, ఎక్కడే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంట్లో బోనాలు, రాఖీ, వరలక్ష్మి వ్రతం అన్నీ ఒకేసారి వచ్చేసరికి నేనైతే ఇక్కడ ఏం సర్దుకోలే, ఆగమాగం అట్లనే వదిలేసినాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలకైతే రాఖీలు కడుతున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి వాళ్ళైతే వచ్చేసారు, పొద్దున్నే వచ్చేసి పిల్లలకైతే రాఖీ కట్టిన తర్వాత నేనైతే మా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ వెయిటింగ్ అనమాట. అండ్ రాఖీ కట్టేశారు, అండ్ స్వీట్ కూడా చేసి ఇచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడైతే అందరం అయితే మంచిగా కూర్చొని తింటున్నాం అనమాట. అసలు ఎన్ని రోజులు అయిపోతుందండి నిజంగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయక. వామ్మో, అసలు ఏంది నా హెల్త్ ఇంత దారుణంగా అయిపోయిందని నాకైతే ఫస్ట్ టైం ఇట్లా అనిపిస్తుంది. అండ్ నరదిష్టి తగిలితే నల్లరాయనే పగులుతుంది అంటే ఇదేనేమో నాకైతే చాలా వరకు అర్థమైంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను కడుతున్నా మా పిల్లలకి. తప్ప అండి? ఎవరైనా తప్పు అయితే నాకు కామెంట్ చేయండి, రైట్ అయితే రైట్ ఓకే కట్టొచ్చు అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా పిల్లలకు నేను రాఖీ కట్టకూడదా, కట్టొద్దు అని అయితే రూల్ అయితే ఏం లేదు కదా, ఏదో నా చిన్న హ్యాపీనెస్. ఇక్కడ నేను రాఖీ కట్టానని చెప్పేసి నేను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో వీడియో అయితే పెట్టానన్నమాట. అండ్ నేను పెట్టిన వీడియోకి ఇప్పుడు నచ్చని వాళ్ళు ఉంటారు కదా చాలా వరకు, వాళ్ళకి ఏమంటుందంటే ఓహో దీనికి బిడ్డలు లేరు కదా, అందుకే వాళ్ళ కొడుకులకి అంత ప్రౌడ్గా ఇది రాఖీ కట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నమాట అట్లా. అండ్ నా ఇష్టం అది, నాకు నచ్చి నేను కట్టుకుంటున్నా, అది నా హ్యాపీనెస్. అసలు ఎదుటి వాళ్ళకి ఎందుకో అంత చులకనగా అండ్ అంత అసూర్యగా ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ వాళ్ళ కళ్ళు అయితే మండిపోను అట్లనే ఏడ్చిన వాళ్ళ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే హ్యాపీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ నేను ఎప్పుడు రాఖీ పండగకి అయితే నేను ఎప్పుడు నైటే కడతా ఇక్కడ రాఖీ, అసలు ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ ఈ ఇయర్ అనుకున్నా మంచిగా ఇక్కడ ఫాస్ట్గా అయిపోగానే పొద్దున్నే రాఖీ కట్టేసేయాలి. అండ్ అట్లా మంచిగా బావి దగ్గరికి పోయి మా అన్న వాళ్ళతో మంచిగా కొన్ని వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి చాలా వరకు అనుకున్నాను అనమాట. బట్ నేను అనుకున్నది ఏది అవ్వలేదు, చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఇక్కడ. ఎందుకు అంటే నేను మా ఇంటికి వెళ్ళగానే మా ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, అందరూ ఊరికైతే వెళ్ళిపోయారు అనమాట చాలా వరకు. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్న నుంచి వెయిట్ చేసి ఇంకా నేను భరించలేక సప్పుడేక మా ఆయన బావి దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు అనమాట. వాళ్ళు వచ్చేదాకా అక్కడ నీకు నచ్చిన వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే బావి దగ్గరికి తీసుకొని వెళ్ళిండు అనమాట. మా వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం 5:30 అట్లా అయింది. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడైతే రాఖీ అయితే కడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూర్చున్నారు, ముగ్గురు ఉన్నారు కదా అని చెప్పేసి మీ అందరికి డౌట్ రావచ్చు. అండ్ నాన్న ముగ్గురు అన్న వాళ్ళు అయితే కూర్చున్నారు అనమాట. అండ్ అక్కడ కూర్చున్నది కొత్తగా చూస్తున్నాము ఎవరు వాళ్ళని చెప్పేసి మీ అందరికి డౌట్ రావచ్చు. బట్ అన్నకైతే నేను అసలు పోయిన ఇయర్ నుంచి కాక అటుపోయిన ఇయర్ నుంచి అనుకుంటున్నాను అనమాట, రాఖీ కట్టాలి అని చెప్పేసి. అన్న వాళ్ళది మా ఊరుకు దగ్గరే ఉంటుంది, బట్ అన్న వాళ్ళకి సిస్టర్స్ లేరు అండ్ మళ్ళీ కూతుర్లు కూడా లేరు అనమాట. చాలా ఇంకా రాఖీ పండుగ వస్తే పాపం మస్తు ఎమోషనల్గా అయిపోతూ ఉంటాడు. అండ్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా కదా, ఈ ఇయర్ అయితే అన్నయ్యకైతే రాఖీ కట్టేసిన అనమాట. పాపం చాలా అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారా అని చెప్పేసి అన్న కూడా కొంచెం అట్లా ఫీల్ అయ్యిండు అనమాట. బట్ ఇంకా ఈ ఇయర్ నుంచి అయితే ఇయర్లీ ఖచ్చితంగా రాఖీ కట్టాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయినా అన్నమాట అన్నకి. అండ్ ఇక్కడైతే మా చిన్ని ఆనందాలు అనమాట, అట్లా ఫొటోస్ దిగుతూ ఇక్కడైతే మంచిగా వీడియో అయితే షూట్ చేసుకున్నా, ఎందుకంటే మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి. ఇక్కడైతే నా బుడ్డి అల్లుడు అనమాట, అండ్ వానికి కూడా రాఖీ కట్టేసినాను. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, అన్న వచ్చేసి అయితే దేవుడు చెప్తాడు అండ్ బోనం కూడా ఇట్లా ఎత్తుకుంటాడు అన్నమాట. మామూలుగా ఇప్పుడు మా అన్న వాళ్ళు పండుగలు చేస్తూ ఉంటారు కదా, అన్న వాళ్ళతో వెళ్తాడు అక్కడ, అంటే బోనం ఇట్లా అట్లా ఎత్తుకొని ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట.
అనమాట. అండ్ దేవుడు కూడా చెప్తాడు అన్న. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కట్టడం అయిపోగానే మా మిల్కీ కూడా అక్కడ కడుతుందన్నమాట. పెద్దన్న కూతురు అనమాట. అండ్ వాళ్ళు కూడా మంచిగా రాఖీ సెలబ్రేషన్ చేసుకొని నైట్ వచ్చారనమాట. అందరి కోసం వెయిట్ చేసి నేనైతే ఇక్కడ నైట్ అయితే రాఖీ కడుతున్నా. ఈసారి మంచిగా పొద్దున్నే రాఖీ కట్టేసి అన్న వాళ్ళతో అయితే మంచిగా ఒక సాంగ్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అనుకున్నాను అనమాట ఆ రోజు. అండ్ సడన్గా ఇంకా మా అన్నం తీసుకొని వేరే అంటే వాళ్ళ రిలేషన్స్కి రాఖీ కట్టడానికైతే వెళ్ళిందనమాట. ఇంకా రాఖీ అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా, ఎవరోళ్ళు వాళ్ళ కట్టడానికైతే వెళ్ళిపోయారు అనమాట. మా ఇంటికాడ నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను రాఖీ కట్టలేదని చెప్పేసి ఫుల్ మా ఆయననైతే ఊకే ఎందుకు బాధపడుతున్నావు, వస్తారులే కడుతూ సాయంత్రం అని చెప్పేసి నన్ను ఇంకా మళ్ళీ బైక్ అడిగి పట్టుకొని వేయండి అనమాట. పొలం దగ్గర పోగానే మంచి మంచి రీల్స్ అయితే ఇట్లా మంచిగా తీసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా నాన్నమ్మ అన్నమాట. అండ్ మా మిల్కీ కూడా ఇక్కడ మంచిగా వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ అదేంటో అండి, నిజంగా రాఖీ పండుగ రోజు అసలు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు రాఖీ కట్టాలా అని చెప్పేసి చాలా అనిపిస్తూ ఉంటుంది కదా నిజంగా. ఎందుకో నిజంగా ఎమోషనల్ బాండింగ్. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాండింగ్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ బయటికి చెప్పుకోలేని ప్రేమలు అన్నమాట. అండ్ మా ఎవరి విషయాల్లో పక్కన పెడితే మా ఇంట్లో వరకు అయితే ఇలానే ఉంటాం. ఎంతైనా అన్న చెల్లెల అనుబంధమే వేరు కదా. చాలా వరకు మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళని అసలు దూరం చేయలేరు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయినాయి అనమాట. మళ్ళీ నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను నైట్ 10కి అట్లా. అండ్ మా ఇంటి దగ్గర వేరే ఫంక్షన్ ఉండే అనమాట. ఈ ఇయర్ వచ్చేసి అయితే మా ఊరు ఆడపిల్లలకైతే చాలా కలిసి వచ్చింది అనమాట. ఎందుకంటే రాఖీ పండుగ తెల్లారే బోనాలు అనమాట. అండ్ మా అమ్మనేమో ఉండు మళ్ళీ రేపు బోనాలే కదా, ఈ నైట్ ఏం వెళ్తావు అని చెప్పేసి మా అమ్మ. బట్ ఇంకా అక్కడ ఫంక్షన్ కాబట్టి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ నైటే 10:30కి అట్లా ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట. అలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ పొద్దున వచ్చినాను అనమాట. అండ్ బోనాల వ్లాగ్ అయితే అంతగా నేను ఏం షూట్ చేయలేదు, బట్ అంతా లైట్ తీసుకున్నా. అంటే ఇంకా నాకు బోనాల నుంచే స్టార్ట్ అయింది హెల్త్ అంతా అప్సెట్ అవ్వడము. ఇంకా నేను కూడా అంతగా ఏమో ఇంట్రెస్ట్తో వ్లాగ్ అయితే ఏం షూట్ చేసుకోలేదు. బట్ వీడియోస్ తీసుకోనికి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మా పిల్లలు తీయమంటేనేమో వాళ్ళు తీయట్లేరు. ఇంకా అట్లా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే వీడియోస్ అయితే ఏం షూట్ చేసుకోలేదు. అండ్ నార్మల్గా అట్లా అక్కడక్కడ కొన్ని బీట్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళు అన్నమాట. అండ్ అమ్మ నాన్నమ్మ వచ్చేసి అయితే ఇంకా అందరికీ కట్టడం అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా కట్నాల కోసం వెయిటింగ్ అనమాట. అండ్ ఎందుకో నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా ఆడపిల్లలది పండుగలైనా ఏదైనా కూడా ఇప్పుడు కుడుకలు కూడా ఇస్తూ ఉంటారు కదా, నాకు ఇంత అంత అని చెప్పేసి నాకు ఏ రోజు నాకు అసలు అట్లా అడగబుద్ధి కాదు, ఎందుకో అర్థం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కట్టడం అయిపోయింది. ఇక్కడ హారతి అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాం అనమాట మంచిగా మా మిల్కి నేను. అండ్ ఈసారి నేను అడగకపోయినా వాళ్ళు కట్నాలు అయితే బాగా పెట్టిరనమాట. ఎందుకో నాకు ఎప్పుడు అసలు నేను అడగలేను అండ్ అడగబుద్ధి కాదు కూడా. ఏ ఫంక్షన్ అయినా మా ఆయన ఊకంటా ఉంటాడు, నువ్వు ఆడపిల్లవు కదా మంచిగా అడిగే హక్కు నీకు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ అదేందో నాకు అసలు అడగబుద్ధి కాదు, నా నోటికి రాను కూడా రాదు. నాకు ఇంత ఇవ్వండి, నాకు అంత ఇవ్వండి అని చెప్పేసి. అండ్ వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. అండ్ వాళ్ళ దగ్గర ఉండయి అండ్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఇచ్చినంతగా మనం తీసుకోవడమే అదే హ్యాపీనెస్. అండ్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను అడగకపోయినా తలా 500 అయితే ఇచ్చేసారు అనమాట. అండ్ పెద్దన్న కూడా ఇచ్చేసిండు, అన్న 1000 ఇచ్చేసిండు. అమ్మో ఈసారి అయితే నాకు ఫుల్ అసలు పైసలు అయిపోయినాయి, ఏదైనా ఒకటి కొనుక్కోవాలి అని చెప్పేసి మా ఆయనకైతే ముందుగానే చెప్పేసిన. ఎందుకంటే ఇప్పుడు పుట్టింటి నుంచి వచ్చిన డబ్బులు ఒక ఖరీదైన వస్తువు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అంటే ఆ గుర్తు ఉండాలి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కాళ్ళు మొక్కుతున్నారు అనమాట. అండ్ పోయిన ఇయర్ డబ్బులతో ఏం కొనుక్కున్నా గుర్తులేదు, కానీ పోయిన ఇయర్ కాక అటు పోయిన ఇయర్ అయితే
డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లాంటి వస్తువులు తీసుకున్నాం అనుకో, అంటే నేను ఈ ఇయర్‌లో ఇది తీసుకున్నా, ఇది నా పుట్టింటి నుంచి వచ్చిన వస్తువు అని మెమొరబుల్‌గా ఉంటుంది కదా! నాకైతే అట్నే అనిపిస్తది అనమాట. అయితే నేను ఈ మధ్య స్టవ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ అంటే పుట్టింటి తరపున ఇచ్చిన డబ్బులతో అయితే స్టవ్ కొనుక్కోవద్దు అని చెప్పేసి మా మమ్మీ చెప్పిందనమాట. అందుకని చెప్పేసి ఆగిపోయినా. చిన్నగా ఏదైనా ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి అయితే 3000 అయితే అట్లనే పక్కన పెట్టేసిన. చూడాలి ఈ ఇయర్ ఏదైనా మంచిగా ఖరీదైన వస్తువు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నోదిన అనమాట. తనకి బ్రదర్స్ లేరు. అందుకే మా ఆయనకైతే ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి అయితే రాఖీ అయితే కడుతుందన్నమాట. అండ్ ఇక్కడ నిజంగా కలుపుకుంటేనే బంధాలండి. వాళ్ళతో నాకేం అవసరం, వీళ్ళతో నాకేం అవసరం అని చెప్పేసి అనుకుంటే ఏ బంధుత్వాలు ఉండవు. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా బావి దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి, ఆ రోజు వాతావరణం అంతా అసలు ఎంత చల్లగా ఉందో. అండ్ ఇక్కడ చిన్నన్న ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు. అండ్ ఇంకా నేను, మా ఆయన, చిన్నన్న, మా పిల్లలు అయితే అందరం కలిసి బావి దగ్గరికి వెళ్ళినాం. అండ్ ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నాం అనమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. బాయ్ ఫ్రెండ్స్.